గ్రూప్ 1 సహా అనేక ఉద్యోగాల భర్తీ చేస్తుంటే నిరుద్యోగులను రెచ్చగొట్టి కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. కుట్రలను ఛేదించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఏడాదిలోనే 55,000 ఉద్యోగ నియామకాలు చేపట్టిందన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ అభయహస్తం కింద సివిల్స్ ఎంపికైన వారికి ₹1,00,000 సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. మనం జీవోలు ఇచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించలే, మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రశ్నించలే. ఎప్పుడైతే మనం ఈ పోటీ పరీక్షలు నిర్వహించి 563 నియామకాలు చేపడతామని ప్రతిపక్షానికి ప్రధానంగా నమ్మకం వచ్చిందో లీగల్ లిటిగేషన్స్ మొదలుపెట్టారు. కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదో ఒక రకంగా గ్రూప్ 1 పరీక్షలను అడ్డుకొని నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేయాలన్న ఆలోచనతో కుట్ర చేస్తే కూడా ఆ కుట్రలను అన్నిటిని తిప్పికొట్టి న్యాయస్థానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ సక్రమమే, సరైనవే. కాళ్ళల్లో భారం, వాపు లేదా అల్సర్తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ప్రభుత్వం నియామకాలు చేపట్టవచ్చు అని చెప్పి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వానికి న్యాయస్థానాలు అండగా నిలబడి ఈరోజు గ్రూప్ 1 పరీక్షల్ని కూడా పూర్తి చేసుకొని మార్చి 31 లోపల 563 మంది గ్రూప్ 1 ఉద్యోగస్తులను తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు చేపట్టబోతున్నాము. ఇది ఒక గొప్ప విజయము తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సర పరిపాలనలో అని చెప్పి ఈ సందర్భం మీకు అందరు గుర్తు చేస్తున్నాను. రాజకీయ నాయకులు పదవులు పోతే 6 నెలల్లోనే ఏదో ఒక పదవి తెచ్చుకుంటున్నారు. కానీ గడిచిన 10 ఏళ్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్. నిరుద్యోగులను త్రిశంకు స్వర్గంలో ఉంచారన్నారు. ఖాళీగా ఉండడానికే కష్టపడుతున్నా, లేకపోతే బాధపడుతున్నా, ఎంబడెంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు వివిధ పోస్టులు ఇస్తున్న సమయంలో 14 సంవత్సరాలు యుక్త వయసు మొత్తం ఎందుకు ఉపయోగం లేకుండా పరీక్షలు వదిలేద్దామా, ఆశ మాకు అవకాశం వస్తే గ్రూప్ 1 ఆఫీసర్లం అవుతామని, పరీక్షలకు ప్రిపేర్ అవుదామా, ఎప్పటికి పరీక్షలు పెడతారో తెలియని పరిస్థితులు. ఇట్లాంటి గందరగోళ పరిస్థితుల్లో ఒక్కొక్క చిక్కుముడిని ఇప్పుకుంటూ ఈరోజు వివిధ హోదాలలో ఉండే ఖాళీలను అన్నిటిని కూడా నియామకాలు చేపట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు యువత సహకారం సంపూర్ణంగా ఉండాలి. ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదే మీకోసం, మీ అవకాశాల కోసం. రాజకీయపరమైన అవకాశాలు, రాజకీయపరమైన పరీక్షలు, పోటీలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉంటాయి. కానీ మీకు ఒక్కసారి అవకాశం మిస్ అయితే జీవితకాలం మీరు ఆ అవకాశాన్ని కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి. సివిల్స్ అభ్యర్థులకు ఇస్తున్న ₹1,00,000 ఆర్థిక సాయం కాదు, విజయానికి ప్రోత్సాహం అన్నారు సీఎం రేవంత్. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్రానికి సేవ చేయాలన్నారు. మీరు సాధించిన విజయాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం మీకు ఈ ప్రోత్సాహకాలను ఇస్తున్నది. దీన్ని ఆలంబనగా చేసుకొని మీరు భవిష్యత్ కార్యాచరణను మీరు సిద్ధం చేసుకోవాలి. ఈరోజు మీరు టాప్ ర్యాంక్లో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తే మంచిది. ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాలకు లేకపోతే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మీరుండి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందిస్తే మరీ మంచిది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్ళే 20 మంది కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వాలని మా వైపు నుంచి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడమే కాకుండా